వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించి వేడుకలకు హాజరైన వాళ్ళని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ప్రేమ కరుణ చూపాలని, శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలని, ఆకాశం అంత సహనం ఉండాలని క్రీస్తు ఉద్బోధించారు. దాన్ని మనం అందరం పాటించాలని చెప్పారు. మన మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో ఇతరుల పట్ల కూడా అదే ప్రేమను చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడే మనం దేవుడి బిడ్డలం అవుతామని చెప్పారు. క్రీస్తు మార్గానికి సంబంధించి ఆయన చెప్పిన మంచి మాటలు ఇవి. కానీ ఇవి ఆచరించిన వారే దేవుని బిడ్డలు అవుతారని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తున్నారా లేదా, ఈయన దేవుడి బిడ్డ కాదా అనే సందేహం ఇప్పుడు వస్తుంది. సీఎం గారు చెప్పిన ప్రకారమే దేవుడి బిడ్డ అవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటే, శత్రువుల పట్ల క్షమాగుణం ఉండాలి, ఆకాశవంత సహనం ఉండాలి, మన మీద మనకున్నంత ప్రేమ ఇతరుల మీద కూడా ఉండాలి. ఈ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటే ఆయన దేవుడి బిడ్డ అవుతాడు. ఉన్నాయా లేవా అని పరిశీలిస్తే ముమ్మాటికి లేవనే చెప్పాలి. శత్రువుల మీద క్షమాగుణం ఉండాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయ్యాక రాజకీయ ప్రత్యర్థులను వేధించిన విధానం చూశాక ఈయనకు క్షమాగుణం ఉందని చెప్పలేం. గెలిచిన వెంటనే పాత ప్రభుత్వంలో చేసిన పనులన్నింటినీ ఆపేశాడు. రాజధాని అమరావతిని చంపేశాడు. తెలుగుదేశం నాయకులను అరెస్టులు చేయించి వేధించాడు. తన మీద విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణరాజును సిఐడి పోలీసులతో టార్చర్ పెట్టించారు. పైగా ఆ టార్చర్ను వీడియో కాల్లో చూసి ఆనందించాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేసి జైలు పాలు చేశాడు. తన మీద విమర్శలు చేసిన అచ్చెన్నాయుడిని అనారోగ్యంతో బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా స్పేర్ చేయకుండా అరెస్ట్ చేయించాడు. సంగం డైరీని తన పరం చేయలేదన్న కక్షతో ధూళిపాళ నరేంద్రను వేధించాడు. తన పార్టీ నుంచి బయటికి వెళ్ళి టీడీపీలో చేరాడన్న కక్షతో గొట్టిపాటి రవికుమార్ క్వారీలను మూసేయించాడు. బీసీ నాయకుడు మర్యాద రామన్నకు మారుపేరైన కొల్లు రవీంద్ర మీద హత్య కేసు నమోదు చేయించి జైలు పాలు చేయించాడు. తనను విమర్శించే వాళ్ళని ఎక్కడికక్కడ కేసులు పెట్టి జైలులో వేయించాడు. తన ప్రజా వ్యతిరేక విధానాలపై వార్తలు రాస్తున్నారని ఈనాడు రామోజీరావును ఎంతగా వేధిస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. అప్పట్లో తనకు నచ్చని వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతున్నాడని, ఆయనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి లేఖలు రాశారు. తను చెప్పినట్టు ఆడలేదని ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కులం పేరుతో దూషించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువుల మీద క్షమాగుణం ఉంటే ఈ పనులన్నీ చేయడు. ఆకాశవంత శాంతం సహనం ఉంటే ఈయన చంద్రబాబుని చెప్పుతో కొట్టాలని, బంగాళాఖాతంలో ముంచాలని, ఉరి తీయాలని అనడు. తనను తాను ప్రేమించుకున్నంతగా ఇతరులను ప్రేమించే గుణం కూడా ఆయనకు లేదు. నిరాడంబర జీవితం అసలే లేదు. ఊరికో ప్యాలెస్ కట్టుకుంటారు. ఆ ప్యాలెస్లోకి ఎవరిని రానివ్వరు. చివరకు మంత్రులకు కూడా ప్రవేశం ఉండదు. అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తన మనుగడ కోసం అసత్యాల ప్రచారం చేస్తూనే ఉంటాడు. అబద్ధాలతో ప్రజలను నమ్మించడానికి తను, తన సొంత మీడియా, తన అద్దె మీడియాల ద్వారా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ప్రభువు చెప్పిన సత్యవాక్కు ఆయన సుదూరంగా ఉంటారు. అంతఃపుర హత్యల గురించి అసలే నోరు విప్పడం. క్రీస్తు ఉద్బోధించిన ప్రేమ కరుణ క్షమాగుణాలంటే ఆయనకు ఎలర్జీ. వాటికి దూరంగా ఉంటాడు. కాబట్టి ఈయన దేవుడి బిడ్డ దెయ్యం బిడ్డ అనే సందేహం వస్తే అందులో తప్పేమీ లేదు. Like, share and subscribe to Rajaniti channel.